హలో ఫ్రెండ్స్. సో దేవరా మనకి 5 డేస్ కంప్లీట్ అయింది కదా. సో 5 డేస్ తర్వాత దేవరా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ 5 డేస్లో మనకి ఎంత టార్గెట్ రీచ్ అయింది అండ్ ఇంకెంత టార్గెట్ మనకి రీచ్ అవ్వాల్సి ఉంది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో కొరటాల శివ డైరెక్షన్లో మనకి జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ మనకి దేవరాలో వర్క్ చేశారు. అండ్ మనం దాని గురించి రివ్యూ అండ్ కీ పాయింట్స్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. అండ్ ఏ ఏరియాలో ఎంతెంత బిజినెస్ అయిందనేది కూడా మనం ప్రీవియస్గా ఒక వీడియోలో చేసుకున్నాం. సో బ్రీఫ్గా చెప్పుకోవాలంటే నైజాంలో 44 crores, ఈడెట్లో 22 crores, ఆంధ్రాలో 46.55, టోటల్గా 112 crores అయ్యింది అని చెప్పి బిజినెస్ మాట్లాడుకున్నాం. కర్ణాటకలో 16 crores, తమిళనాడులో 6 crores అండ్ కేరళలో 1 crore, ఓవర్సీస్లో 27 crores, మొత్తం ఇండియా వైడ్గా 20 crores కూడా ఎక్స్ట్రాగా కలుపుకుంటే మనకి 182.55 crores బిజినెస్ అయితే జరిగిందని ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే మనకి 190 crores షేర్ వస్తే మనం బిజినెస్ అనేది అంటే ఆల్మోస్ట్ 190 crores వస్తే మనకి హిట్ కింద ఉండొచ్చు అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. సో ఈ 190 crores షేర్ అంటే ఆల్మోస్ట్ 400 వరకు మనకి గ్రాస్ అయితే రావాల్సి ఉంది. సో ఈ 5 డేస్లో మనకి ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయనేది చూద్దాం. ఇనీషియల్గా మనం తీసుకున్నట్లయితే దేవర మనకి వరల్డ్ వైడ్గా 7250 థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో 7250 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఫస్ట్ వీక్ అయ్యేసరికి ఫస్ట్ 3 డేస్లోనే మనకి 305 crores గ్రాస్ అయితే వచ్చిందని చెప్పి మనకి మూవీ టీం అయితే రిలీజ్ చేశారు పోస్టర్. సో దాని తర్వాత మనకి 4th డే వర్కింగ్ డే కదా. సో ఆబ్వియస్గా మనకి కలెక్షన్స్ అనేవి తగ్గుతాయి. సో 4th డేకి వచ్చేసరికి తెలుగులో మనకి 8 crores వస్తాయి, హిందీలో 4 crores అండ్ కర్ణాటకలో 10 lakhs, తమిళనాడులో 30 lakhs అయితే వచ్చాయి. మలయాళం 10 lakhs అండ్ మిగిలినవి అంటే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13 crores కలుపుకున్నట్లయితే మనకి ఓవర్సీస్లో ఆల్రెడీ 5 million క్లబ్లో అయితే జాయిన్ అయ్యింది. సో దీని తర్వాత మనకి 5 million క్లబ్ తర్వాత ఎలా ఉంది ఏంటి అనుకున్నట్లు చూసుకున్నట్లయితే 5 డేస్కి మనకి ఆల్మోస్ట్ 360 crores వరకు గ్రాస్ వచ్చిందని చెప్పి అయితే మనకి అర్థమవుతుంది. సో 360 crores గ్రాస్, మనం 400 crores కంటే ఇంకో 40 crores అయితే గ్రాస్ రావాల్సి ఉంది. సో ఏదైనా సరే మళ్ళీ ఇంకొక హాలిడే అయితే వస్తుంది కదా October 2nd. సో 400 crores అనేది క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది క్రాస్ అయిన తర్వాత మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే హిట్ జోన్లోకి అయితే ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మనకి వెన్స్డేతో. సో చూద్దాం దేవరా ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందని. టాక్ అయితే మిక్స్డ్ టాక్ ప్రెజెంట్ ఇప్పటికి కూడా మిక్స్డ్ టాకే కంటిన్యూ అవుతుంది. సో మిక్స్డ్ టాక్తో కూడా ఈ మాత్రం ఇంత అంటే మన మంచి టాక్ లేకపోయినా కూడా ఈ మాత్రం కలెక్షన్స్ ఈ రేంజ్లో వస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా మనం స్పెషల్గా మెన్షన్ చేసుకోవాలి. ఈ కాంబోలో మనకి ఇచ్చిన హిట్ అనే చెప్పుకోవాలి అది. సో అది ఫ్రెండ్స్ దేవరా కలెక్షన్స్ గురించి.